హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి గోరు చిక్కుడు టమాటో కర్రీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చిక్కుడుకాయని ఇలా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకి ఉడికించుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు అదేవిధంగా ఉల్లిపాయను వేసుకొని బాగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోకి టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 4 టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి దీంట్లో నుంచి వాటర్ ఈ విధంగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ దీన్ని కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడుని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇది చపాతీలోకైనా రైస్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోతాయి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకొని కావాల్సినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకి ఉప్పుని, అదేవిధంగా 1 టీ స్పూన్ వరకి కారం యాడ్ చేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.